వస్తున్నామండి 5 minutesలో వస్తాం. ఓకే ఓకే రైట్. జాను నాయనమ్మ వాళ్ళు పార్సిల్ పంపిందిరా, అవన్నీ వచ్చినాయంట. పోయి బస్ స్టాండ్ కాడికి పోయి తెచ్చుకుందాం పదా. ఓకే డాడీ, తెచ్చుకున్నాము డాడీ. పార్సిల్స్ డాడీ డాడీ తెచ్చుకున్నాము డాడీ. లెట్స్ గో. మా జాను వాళ్ళ నానమ్మ తాతయ్య మహబూబ్నగర్ నుంచి పార్సిల్ పంపించిందని చెప్తే అది తెచ్చుకోవడానికి బస్ స్టాండ్కి వెళ్ళినాం. మన పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందంటే దాంట్లో ఏముందో చూద్దామని ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఇప్పుడు నేను జాను కూడా అంతే ఎక్సైట్మెంట్గా మా అమ్మ నాన్న వాళ్ళు ఏం పంపించారో చూద్దామని ఆతృతగా ఉన్నాం. అక్కడ ఉన్న ఆమెకు కన్సైన్మెంట్ నెంబర్ చూపించి మా పార్సిల్ ఏదని అడిగాం. ఫైనల్గా పార్సిల్ దొరికేసరికి మా పేరు దగ్గర సంతకం చేసి పార్సిల్ తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరాం. పార్సిల్ ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి దాంట్లో మా వాళ్ళు ఏమేమి పంపించారో అన్నీ చూపిస్తాం. మేము ఇంటికి వచ్చేసరికి ఝాన్సీ మాకు ఎదురొచ్చి వెల్కమ్ చెప్పింది. జాన్యుని మెల్లిగా బండి మీద నుంచి దింపుకొని పార్సల్ తీసుకొని లోపలికి వెళ్ళి అందరం కలిసి హాల్లో కూర్చొని ఓపెన్ చేసాం. జాను కత్తెర తీసుకొని రాపో, కూర్చో. Go. అట్లా మెయిన్ బాక్స్ ఓపెన్ అయినాక ఇక ఒక్కొక్క ఐటెం తీసి బయట పెట్టి మా అన్బాక్సింగ్ ఓపెన్ చేసినాం. లెట్స్ గో. I'm just scratching the surface. రెడ్ కలర్ పాసిస్, పింక్ కలర్ పాసిస్, ఇది పాసిస్ రిమూవర్. ఏ కలర్ ఉందని అర్థం అవుతలేదు. జాన్కి తెల్లగెందుకుంది, ఇది ఎందుకు వస్తుంది? All right. ఈ రెండు నీకు, ఈ మలీజా నాకు. ఓకే, ఇది మలీజా అని ఒక రొట్టె లాంటి ఐటెంతోనే ఇది చేస్తారు. అంటే ప్యూర్గా ఇంగ్రీడియంట్స్ ఏంటి అది నాకు తెలియదు, కానీ తినడానికి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మొత్తానికి డబ్బా ఖాళీ చేసి ఖాళీ డబ్బాలో ఇంకేమైనా పడిపోయిందా అని బోర్లు ఇచ్చి మరీ చూసుకున్నాం. అయిపోయింది, మళ్ళీ తెచ్చుకుందాం.
థ్యాంక్ యూ నాని. సైకు నాని. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ తాత. అంతే.